అయ్యా నేను పెద్దోడు కూడా ఒకటే చెప్తాను, మా వాళ్ళకి చెప్తానా అవతల వాళ్ళకు చెప్తానా, దయచేసి మీరు ఎవరిని పిలుచుకునే నేను వద్దని, ఎవరిని పెట్టినా నాకు వద్దు. దయచేసి ఎక్స్ఎమ్మెల్యేకు నాకు సరిపోదు, నేనంటే ఆయన సరిపోదు, ఆయనంటే నాకు సరిపోదు. ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను. ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తాడంటే మోటార్ సైకిల్ వస్తాడు, రండి ఎవడో వచ్చేవాడు. నాకు ఎవరు శత్రుత్వం లేదు, పెద్దవాడు ఊరు నా ఊరు. నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరులో మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంతే కానీ నాదే దూరం కాలే. ఇంకోటి చెప్తానా, ఒక 5-6 మంది ఉన్నారు, సూర్యనారాయణ రెడ్డి, గౌడు, శర్వారెడ్డి, రామచంద్రుడు, శేషారెడ్డి. ముందు మీరు డిన్నర్లు పెట్టండి, మీరు 5 మంది మళ్ళీ పిల్లలతో పెట్టిస్తారు. తిప్పేది వాళ్ళకు డిన్నర్లా మీకు ఆతులు తింటూ పెట్టండి రా రే. సమాజ్ చేద్దండి, ఊర్లు బాగుండండి. సమాజ్ చేస్తారా? వస్తారంట మోటార్ సైకిల్లో, వాడే తిరిగిపోలేడు, మీరే వస్తారు తిరిగి. రమ్మను. మీ అంత పనికి మాలను పెద్దడుగురు ఎవరు లేరు. ఏం కావట్లేదు. ఎట్లా పెరుగుతారు మీరు పెద్దవాళ్ళు? వాళ్ళు అందుకే వాళ్ళకి అంత ఎట్లా ఉండే. మీరు ఎట్లా అంటే అట్లా చేయొద్దండి. ఉండే వాళ్ళకి కాపాడు. ఈయన ఉన్నాడు, ఎవరినిదే మేడవాకలపల్లె హైదరాబాద్కు పోయిన మళ్ళీ వచ్చినాడు. ఎట్లా వస్తాడు? నిన్నేం చేయలే, నీకేం కష్టం కలిగించినాడా లేదా? వాడికి కూడా చెప్తాను, ఇంకా ప్రేమ ఉంది. భద్రం ఆడికాడికి వచ్చినావు, రారలే హాయిగా ఉండండి. నాకు అందరూ సరిపోతా ఊళ్ళో. నేను ఎవడొచ్చినా పని చేస్తాను. నేను దూరం చేసుకోదలుచుకోలే, దగ్గర తీసుకోవాలనుకుంటాను అందరినీ. చెప్తారా చూడి, చిత్తమ్మరిగా మన అబ్బాయి అక్కడ కూర్చుంటావా? సారా ఊర్లో పెట్టమంటావా? పెంట నాకేమొస్తారా పెంట పెడితే మీ ఊర్లో? ఏమనుకుంటున్నారు? నేను అందరితో బాగుండాలనుకున్నా. చెప్తానా 6 మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి. అయ్యా పెద్దోడు గురించి చెప్తానా, మీ అవతల యువతల కాదు, వీళ్ళు 6 మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్లు. ఊరు తిప్పుతారు మీకు, తప్పు చేయొద్దండి. ఊరు బాగుండాలా, పెద్దోడు గురు బాగుండాలా. ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు, దీంట్లో జోక్యం చేసుకోవద్దండి. నాకు ఎక్స్ఎమ్మెల్యేలకు సరిపోతుంది, మా ఇద్దరికి. నాకు మీతో ఏమి లేదు, హాయిగా ఉంది.